అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ రోజు అయితే డీమార్ట్కి వెళ్తున్నానండి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి కొన్ని నైవేద్యాలు అయితే చేసుకుంటాం కదా ఇంట్లో, దానికోసం అలాగే పూజలు కొట్టడానికి కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకురావడానికి డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. డీమార్ట్లో ఇత్తడి వస్తువులకు ఎంత ఉన్నాయి రేటు ఏంటనేది మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను వీడియోలో. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి రోడ్ల సైడ్ అయితే ఇంకా పండగ హడావిడి స్టార్ట్ అయిపోయిందండి. ఎక్కడ చూసినా అట్టి పండ్లు, పువ్వులు, పండ్లు, ఇంకా అట్టి కొమ్మలు అయితే బాగా పెట్టేశారు. మేమైతే 7K డీమార్ట్కి అయితే బయలుదేరామండి. ఎందుకంటే అంత పొద్దున్నే ఎవరు ఎక్కువగా ఉండరు డీమార్ట్లో. అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా సాటర్డే సండే కాకుండా మిగతా డేస్లలో అది కూడా మార్నింగ్ 7కి ఆ టైంకి వెళ్ళేలాగా చూస్తామండి. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ మంది ఉండరు, అప్పుడే స్టాక్ అవి పెడుతూ ఉంటారు. ఇంకా మనకి బిల్లింగ్ కూడా తొందరగా అయిపోతుంది. అయినా మీరు కూడా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఈ టైమింగ్స్లో వెళ్ళి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇంక ఇక్కడ డీమార్ట్కి రాగానే ఫస్ట్ అయితే బాస్కెట్ అవి తీసుకొని ఫస్ట్ పైన సెక్షన్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే పూజకి కావాల్సిన సామాను అవి ఉంటాయి, ఒకసారి చూద్దాం ఏమున్నాయి ఏంటి అనేది అయితే వెళ్ళిపోయాము. కొన్ని అయితే ఇక్కడ సైడ్స్కి ఆఫర్స్లో కూడా పెట్టారండి. ఈ బేబీ క్లిప్స్ అయితే ఎంత బాగున్నాయో అండి. రాను రాను రేట్ అయితే చాలా తగ్గిపోతుంది. 60 రూపాయలు ఉన్నది 45 రూపీస్కే పెట్టారు, ఇంకా 40 రూపీస్ ఉన్నది 35 రూపీస్కే పెట్టారండి. ఈ కీ చైన్స్ అయితే లాస్ట్ సంక్రాంతి టైంలో అయితే 100 రూపీస్ ఉండేయండి, ఇప్పుడు 35 రూపీస్కే వస్తుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ కీ చైన్స్. ఇంక ఇక్కడ ఇత్తడి నేనేం తీసుకోవట్లేదు కానీ వీడియో కోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న కుందులు అయితే ఈ పెద్ద సైజువి ఒకటి 700 అలా ఉన్నాయండి. ఇక్కడ కలశానికి వాడే చెంబులు, ఇంకా రాగి చెంబులు అయితే 500 అలా ఉన్నాయి. రాను రాను రాగి ఇత్తడికి అయితే చాలా రేట్ అయితే పెరిగిపోతుంది కదా. అక్కడ ఏమి ఆఫర్లో ఉన్నాయని చూసేసుకొని ఆ తర్వాత కిందికైతే వచ్చామండి. నేనైతే మెయిన్ వచ్చింది అయితే డీమార్ట్కి ఇంత దూరం వచ్చింది ఈ కొబ్బరికాయల కోసమే అండి. కొబ్బరికాయలు ఒకటి వచ్చేసి 36 రూపీస్. అసలు ఎంత పెద్దగా ఉంటాయో అండి. నేను డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయలు అయితే తీసుకొస్తానని మీకు తెలుసు కదా. ఇంక ఈసారి కూడా నేను ఒక 3-4 కాయలు అయితే తీసుకొచ్చాను. డీమార్ట్కి వెళ్ళిందే నేను ముఖ్యంగా దానికోసము. ఇక్కడ మీకు చూపిస్తున్న కాన్ఫ్లెక్స్ అయితే 80 రూపీస్కే ఉందండి, 50% ఆఫ్లో. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా నేనైతే ఈ మధ్య ఇంట్లోనే ఎక్కువగా చేస్తున్నానని చెప్పి ఏం తీసుకురాలేదు. బిస్కెట్స్ అలాగే మనకు వచ్చేది రాఖీ కదండి, రాఖీ కోసం అయితే మంచిగా స్వీట్స్ అయితే చాలా ఆఫర్స్ ఉంటాయండి. బై 1 get 1లో ఈ రాఖీకి అయితే మీరు ఒకసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. రాఖీస్ కూడా పెట్టారు, చాలా అంటే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ రేట్ వచ్చేసి 10 రూపీస్ నుంచే ఉన్నాయి. ఇంక ఇక్కడ బిల్లింగ్ జరిగేటప్పుడు అదంతా పెద్దగా వీడియో తీయలేదండి. ఒక్కొక్కసారి ఎవరైనా వద్దు వీడియోస్ అలా తీయొద్దు అని అంటారు డీమార్ట్లో, మళ్ళీ ఎందుకు వాళ్ళతో మాట అనిపించుకోవడం అని చెప్పి అక్కడెక్కడనే ర్యాండమ్గా తీసాను. మేము వచ్చిన ఒక 10-15 మినిట్స్కే మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఇందాక మీకు చూపించిన కేక్ ఆ పీసెస్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి. 10 రూపీస్కి ఈచ్ వన్, బై 1 get 1లో 5 రూపీసే పడుతుంది. ఒక 4 అయితే తీసుకొస్తాను ఖచ్చితంగా డీమార్ట్కి వెళ్ళినప్పుడు. బిస్కెట్స్ అవి ఏం తేకున్నా కూడా అవంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ 2 years నుండి తింటున్నాను, కానీ అప్పటికి ఇప్పటికి క్వాలిటీ అయితే చాలా తగ్గిపోయింది. అప్పుడు ఉన్నంత టేస్ట్ అయితే ఇప్పుడు అస్సలు. నేను డీమార్ట్ నుండి ఏమేమి తెచ్చానో ఇంటికి వచ్చాక మీకు అన్నీ చూపిస్తాను, ఒకటి వెనకాల ఒకటైతే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మ్యాచ్ బాక్స్ డబ్బా తీసుకున్నామండి. ఇది వచ్చేసి 10 రూపీస్ పడింది. ఇంకా అలాగే 1 లీటర్ కర్డ్, అలాగే 1 లీటర్ పాలు తీసుకున్నాను. పరమాన్నం దద్దోజనం చేయడానికి ఉంటుంది అని చెప్పి. ఇంకా వీటితో పాటు ఒక 2 పీతాంబరం ప్యాకెట్స్ కూడా తీసుకున్నామండి. పీతాంబరం కాకుండా ఇది వేరే బ్రాండ్లో ఉంటున్నాయి. ఒకసారి అయితే కొంచెం క్లారిటీగా పీతాంబరం కాకుండా ఇంకొకటే బ్రాండ్ వేరేది తీసుకోండి. ఇదైతే మనకి ఈచ్ వన్ 20 రూపీస్ పడుతుందండి. 40 రూపీస్ అని ఉంటుంది, బై 1 get 1 అని వస్తుంది. 20 రూపీస్ అయినా కూడా క్వాంటిటీ బాగానే వస్తుందండి. ఇంకా తర్వాత పూర్ణం బూరెలు చేస్తాను. ఇంట్లో ఆయిల్ ఉంది కానీ ఒకటి ఎక్స్ట్రా ఆయిల్ ప్యాకెట్ అయితే తెచ్చాను. ఇంకా రేపు మధ్యాహ్నం లంచ్లోకి అయితే పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పి 80 రూపీస్కి 200 grams పన్నీర్ కూడా ఉంటుంది కదండి. డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాము. అలా ఇంకా ఒక పన్నీర్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాము. ఇంకా రేపైతే ఇది స్పెషల్గా అని చెప్పొచ్చు వంటలలో. ఇంకా అలాగే 10 రూపీస్ అవి గిన్నెలు తోముకునే సబ్బులు కూడా 10 రూపీస్ తీసుకొచ్చానండి. ఒక 3 ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. నేను లాస్ట్ 15 days బ్యాకే డీమార్ట్కి అయితే వెళ్ళొచ్చాను. కొంచెం లేనివి ఎక్కువగా అని చూసి మరీ తెచ్చాను. కొంచెం పెసరపప్పు అవి తీసుకున్నామండి. అసలు షుగర్కి ఎంత రేట్ పెరిగిపోయిందో అండి. షుగర్ తీసుకుందాం అనుకున్నాను కానీ షుగర్ చూస్తే అక్కడ 50 రూపీస్ ఉంది. వామో ఇక్కడ ఏంటి ఇంత రేట్ ఉంది, బయట తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. కానీ బయటకు వచ్చి రేట్ అడిగితే 56 అని చెప్పారు. అక్కడే తీసుకున్నా అయిపోవని అనుకున్నాను. ఇంకా అక్కడ బెల్లం కూడా దొరకలేదండి నాకు. బెల్లం అయితే స్టాక్ అయిపోయింది. అక్కడ నేను లూజ్ బెల్లమే తీసుకుంటాను, ఎప్పుడు తీసుకున్నా కూడా లూజ్ బెల్లం అయితే
అయితే మనకి 78 రూపీస్ కేజీ ఉందండి. అదే మనకి ప్యాకింగ్ చేసి ఉందైతే 100 రూపీస్కి అలా ఉంది. ఇంకా సరే బయట తీసుకుందామని చెప్పి బెల్లం ఒకటైతే తీసుకోలేదు. ఇంకా 5 కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చానండి. 2 ఏమో మా ఆంటీ వాళ్ళు చెప్పారు నాకైతే. వాళ్ళ కోసం 2, నా కోసం 3 అయితే తెచ్చుకున్నానండి వరలక్ష్మి వ్రతం కోసం. అసలు ఇంకా లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు కొంచెం సైజు చిన్నగా ఉన్నాయని చెప్పొచ్చు కొబ్బరికాయలు. ఎప్పుడైనా కూడా చాలా పెద్దగా ఉంటాయండి. ఇంక ఇక్కడనైతే ఈ కొబ్బరికాయలు నాకు డీమార్ట్‌లో 36 రూపీస్‌కి తెచ్చానని చెప్పాను కదండీ! ఇక్కడైతే నాకు ఇవే సైజు కొబ్బరికాయలు 50 రూపీస్ అయితే అమ్ముతున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఇంకా అలాగే గోధుమ పిండి కూడా తీసుకొచ్చాను. ఇంట్లోకి లేదు అసలని చెప్పి. ఇంకా నేనైతే ఇవి తీసుకొచ్చానండి. వీటికైతే 800 రూపీస్ అయింది బిల్ అయితే. ఇవన్నీ తీసుకొచ్చాను కాబట్టి సగం పని అయిపోయినట్టే అండి. ఇంక ఇంట్లో కొంచెం క్లీనింగ్స్ అవి ఉన్నాయి. అలాగే ఇంకా సాయంత్రం వెళ్ళి అరటిపండ్లు, అలాగే పువ్వులు, ఇంకా బెల్లము ఇవన్నీ తీసుకొస్తే ఇంకా పనులు కూడా అయిపోతాయి. వరలక్ష్మి వ్రతం అయితే నేను ఈసారి చాలా బాగా చేసుకున్నానండి. కాకపోతే తీసాను కానీ అంత క్లారిటీగా రాలేదు. ఇంకా పెట్టడం అయితే వీలు కావట్లేదు. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే ఖచ్చితంగా కమెంట్లో కామెంట్ చేయండి. ఇంకా ఫొటోస్ అవి నేనైతే షేర్ చేస్తాను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో అయినా. మీకు ఎలా అనిపించింది ఈ డీమార్ట్ వీడియో అనేది నాకు ఖచ్చితంగా కమెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు డీమార్ట్లో ప్రైజెస్ గురించి డీటెయిలింగ్గా కావాలంటే కూడా చెప్పండి. మళ్ళీ ఒకసారి డీమార్ట్కి వెళ్ళైతే మీకోసం నేను వీడియో షూట్ చేస్తాను. వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి.